హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V మ్యాట్ బ్లాక్ వెహికల్ అయితే లైవ్లో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ వెహికల్ అవైలబిలిటీలో ఉంది. 160cc సెగ్మెంట్లో పవర్ఫుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఈ వెహికల్ మీద నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసి మన ఛానల్లో ఉంది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో ఏంటంటే నాతో పాటు ఇంకొక యూట్యూబర్ అయితే ఉన్నారు. ఈ వెహికల్ గురించి ఏమనుకుంటున్నాడు ఏంటనేది ఒక చిన్న రివ్యూ అయితే అడుగుదాం మొత్తం. సో వెల్కమ్. హాయ్ వెరీ హ్యాపీ టు సీ యూ. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకున్నాను మిమ్మల్ని. అందరితో పాటు నేను కూడా మీ రివ్యూస్ చూస్తూనే స్టార్ట్ చేశాను ఛానల్. సో యువర్ ద ఇన్స్పిరేషన్ అబ్బా, అందరికీ కొత్తగా వచ్చే ప్రతి యూట్యూబర్కి యువర్ ద గుడ్ ఇన్స్పిరేషన్. నేనైతే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. శ్రీకాంత్ అనమాట, శ్రీకాంత్ మోటోటెక్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో చెక్ చేస్తే వస్తుంది. ఛానల్ ఎక్కువగా ఆటోమొబైల్ రివ్యూస్ అయితే ఉంటాయి, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో బ్రోని అయితే అడుగుదాం, ఈ వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి బ్రో, మీకు ఎలా అనిపించింది ఈ వెహికల్ చూడగానే? సో అంటే మన ఇద్దరం కలిసి ఈ వీడియో అయితే మాత్రం ఆల్రెడీ ఇండివిజువల్గా రికార్డ్ చేసాం. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయి, ఆల్రెడీ ఇదే వెహికల్ బ్రో కూడా రికార్డ్ చేశారు, అతని ఛానల్లో ఉంది. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వెహికల్ ఎలా ఉందనేది మీరు ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎలా అనిపించింది అనేది ఒక వీడియో రికార్డ్ చేశాను, ఆల్రెడీ చూసే ఉంటారు మీరు అందరూ. సో ఇద్దరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీ అందరూ తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా. అవును, పైగా మేము ఇద్దరం కూడా ఫస్ట్ టైం కలిసాం. ఈ బైక్ సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మా ఇద్దరు మాటల్లో మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ టెక్ ట్రావెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. తనలాగే చాలా కూల్గా ఉంటాయి రివ్యూస్ కూడా. నాకైతే పర్సనలీ చాలా ఇష్టం. సో నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు ఏమనిపించిందంటే కాస్త ఇంజన్ లౌడ్ అనిపించింది. సో 160cc కాస్త అగ్రెసివ్గా ఎవరన్నా కోరుకుంటున్నట్లుగా అయితే సిటీ రైడ్ చేయడానికి కానీ లేదంటే హైవే పర్పస్ మీద కాస్త లాంగ్ రైడ్స్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీని, అంటే కొత్తగా మ్యారేజ్ అయ్యి ఉండి లేకపోతే గర్ల్ ఫ్రెండ్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్తాను. సో దీంట్లో మనకి ఓపెన్ టైప్ చైన్ ఉంటుంది. ఓకే, పైగా ఇది వచ్చేసరికి ఆయిల్ కూలింగ్. ఓకే, నీటితో పోల్చుకుంటే కొంచెం అగ్రెసివ్ రైడ్ మిషన్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అవుతుంది కదా. అవును. సో మీరేమంటారు దాని గురించి? మెయింటెనెన్స్ అంటే ఎవ్రీ వెహికల్ కి మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. ఎవ్రీ 500 kilometers కి క్లీన్ అయితే ఖచ్చితంగా మనం చేసుకోవాలి. సో మీరు వాడినా వాడకపోయినా, అంటే వాడితే చేసుకోవాలి, వాడకపోతే ఏమవుతుందంటే మనకి కొద్దిగా కరెక్షన్ అవుతుంది అనమాట, కొంచెం చిలుం పట్టినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ గోపి, నాకేంటంటే ఈ వెహికల్ ని ఎక్కి కూర్చున్నప్పుడు నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. ఓకే. సో బ్యాక్ సైడ్ నా ఒకవేళ కొంచెం ఏజ్డ్ లేడీస్ ఉన్నారనుకో, వాళ్ళు ఎక్కి కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు? ఫస్ట్ థింగ్ ఏంటంటే హైట్ ఉండదు. ఇక్కడ మీకు శారీ గార్డ్ ఇచ్చారు, ప్లస్ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే మిస్ అయింది, విచ్ ఈజ్ మనకి పీడిఏ ప్రాసెస్లో మనకి ఫిట్ చేసి ఇస్తారు. ఓకే. సో ఇట్లా సైడ్కి తిరిగి కూర్చున్నప్పుడు ఈ ఏదైతే శారీ ఉందో లోపల వీల్ లోపల పడకుండా శారీ గార్డ్ ఉండిద్ది, ప్లస్ కాళ్ళు పెట్టుకోవడానికి సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉండిద్ది. ప్రాపర్ ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే యూత్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని టీవీఎస్ వాళ్ళు ఈ వెహికల్ డిజైన్ చేశారు. ఈసారి మనకి USD ఫోర్కుల్ దియా సస్పెన్షన్ తోటి మనకు ఆఫర్ చేశారు కదా, 37mm. సో ఈ వెహికల్ కి ఇది డిజర్వ్ ఇట్. నాకు తెలిసి చాలా మంచి సస్పెన్షన్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీటర్స్ కి సరిగ్గా సమాధానం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ డియా సస్పెన్షన్ USD ఫోర్కుల్ ఇవ్వాల్సిందే. సో దాంతో తీసుకొచ్చారు కాబట్టి సో కంపల్సరీ ఒక మంచి సేల్స్ నమోదు చేస్తుంది అనుకుంటున్నా. సో లుక్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఎన్హాన్స్ అయింది. అవును. తర్వాత మీరు నోటీస్ చేశారో లేదో, ఏదైతే ఈ హ్యాండిల్ బార్ ఉందో మీకు టీవీఎస్ అపాచీ RTR 310లో ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో సేమ్ అదే హ్యాండిల్ బార్ ఇచ్చారు. ప్రీవియస్ అపాచీ RTR 164Vతో కంపేర్ చేస్తే హ్యాండిల్ బార్ అయితే ఖచ్చితంగా మారింది. పాత వెహికల్స్ ఏమన్నా షోరూంలో ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి లైవ్లో వెళ్ళి. సో హ్యాండిల్ బార్ కొద్దిగా లా ఉంది, అట్ ద సేమ్ టైం వైడ్ ఉంది. సో అది నోటీస్ చేసావు బ్రో నువ్వు? చూశాను బ్రో, మీరు చెప్పింది 100% కరెక్ట్. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఈసారి చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో అండ్ ఇంకో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ జనరల్గా మీ ఛానల్లో కావచ్చు నా ఛానల్లో కావచ్చు కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ అడిగేది, సో ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ కదా, ఇదివరకు మెటల్ ట్యాంక్ తో వచ్చేది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ కింద పడిపోయినప్పుడు ఏదైనా ఎక్కువగా డ్యామేజ్ అవటం లేదంటే ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో గ్యాప్స్ రావటం, సో ఇదంతా వర్తేనా ఈ ప్రైస్ రేంజ్ లో కొనుగోలు చేయడం అని అడుగుతున్నారు. జనరల్ గా ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే బడ్జెట్ లో తీసుకురావడానికి కంపెనీ వాళ్ళు ట్రై చేస్తారు. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఫైబర్ ఎందుకు తీసుకొచ్చారంటే వెయిట్ తగ్గించడానికి ప్లస్ కాస్ట్ తగ్గించడానికి. ఇంకోటి ఏంటంటే దీని లోపల మనకి ఇంకొక ఫ్యూయల్ ట్యాంక్ ఉండిద్ది. ఇది జస్ట్ ఏంటంటే ఏరోడైనమిక్ డిజైన్ గా ఇచ్చారు. సో కొంచెం లావుగా కనిపించినప్పటికీ మీకు అంత వెయిట్ ఉండదు. 146 kgs ఇచ్చారు కాబట్టి ఇంకా మెటల్ ఇస్తే కొద్దిగా వెయిట్ పెరిగిపోయింది కదా. సో అందుకని చెప్పేసి మనకి ఫైబర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ వెహికల్ ని కన్సిడర్ చేయొచ్చా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 1,70,000 నుంచి 1,75,000 మధ్యలోనే ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. సో టీవీఎస్ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ అయితే ఎప్పుడు పెడుతూనే ఉంటారు. రేపు ఉగాది వస్తుంది కదా, సో ఆ టైంలో కానీ మనం వెళ్తే సో ఈ వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయమని చెప్తాను నేను.
మీకు కాల్ అందినవి నచ్చి అంతా ఓకే అనుకుంటే ఫైనల్ ప్రైస్ మీరు షోరూంలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి, ఖచ్చితంగా తగ్గిస్తారు. అవును, పైగా ఏంటంటే ఇక్కడ మనకి గుంటూరులోని పైనీర్ టీవీఎస్ షోరూంలో టెస్ట్ రైడ్ చేసినందుకు ఒక కూపన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ కూపన్ని మీరు కనుక బాక్స్లో వేసి ఉన్నట్లయితే ఒకసారి మనకి లక్కీ డ్రా తీస్తారు. దాని ద్వారా మీకు శాంసంగ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని పొందే అవకాశం కూడా ఉందన్నమాట. సో నేను తనకు కలవడానికి వచ్చినప్పుడు ఆ ఎగ్జైటింగ్ ఆఫర్ నేను అక్కడ చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రతి చోట ఇలాగ పెడితే బాగుంది అనిపించింది. ఎందుకంటే సో టెస్ట్ రైడ్ కామన్గా జరుగుతూ ఉంటాయి, దాంట్లో కూడా కొంచెం స్పెషాలిటీ అనేది తీసుకొచ్చారనమాట పైనీర్ టీవీఎస్ గుంటూరు షోరూమ్. ఎస్, ఎందుకంటే మీకు అన్ని షోరూమ్స్లో కూడా టెస్ట్ రైడ్స్ అయితే ఇస్తారు, చాలా మందికి ఆ విషయం తెలియదు. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న కాంపిటీషన్లో చాలా మంచి కన్సోల్స్ ఉన్నాయి. సో ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇంకా ఆఫర్ చేయడం అంతే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒకటి మైనస్ అనే చెప్పుకోవచ్చు ఎల్సిడి కన్సోల్ ఇవ్వడం వల్ల, బట్ ప్రైస్ కట్ చేయడానికి బ్రో, అంతా ఏదైనా సరే ప్రైస్ కట్ చేయడానికే. సో ప్రైస్ కట్ చేయడానికే మనకి ఎల్సిడి కన్సోల్ తీసుకొచ్చారు. దాంట్లో మనకి చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఓకే, అర్థమైందా? సో మనకి కలర్ కన్సోల్ ఇచ్చారు అంటే కొద్దిగా ప్రైస్ పెరిగిపోయింది, ఎందుకంటే రైడర్ 125లోనే కలర్ కన్సోల్ ఇచ్చారు, దీనికి ఇవ్వడం పెద్ద విషయం కాదు. సో ఇస్తే ఏమవుతుందంటే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది. సో ఆ ప్రైస్కి మనకి 160cc వెహికల్ వర్త్ కాదు, ఎందుకంటే ఇప్పుడు 1,75,000 దాకా వెళ్ళిపోయింది, ఇంకొక 15,000 20,000 పెరిగింది అనుకోండి, నియర్లీ 2 lakhs దాకా వెళ్ళిపోయినప్పుడు 160cc కాదు, జనరల్గా 200cc వెహికల్ చూస్తారు, మనకి NS 200 వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇప్పటికీ ఒక రకంగా ప్రైస్ ఎక్కువే, 1,75,000 అంటే ఎక్కువే. అది నాకైతే పర్సనల్గా క్లచ్ అయితే చాలా బాగా నచ్చింది, బ్యాటరీ స్మూత్ అయితే ఉండేది క్లచ్ అయితే, గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెడ్లైట్ విషయానికి వస్తే కొద్దిగా డిజైన్ అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు. మీ అభిప్రాయం ఏంటి బ్రో? నాకు కూడా అదే సేమ్, ఎప్పుడు అపాచీని చూసినా సేమ్ ఆ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తే బాగుండి అనిపిస్తూ ఉండేది. సో ఈసారి కూడా అప్డేట్ రాలేదు, ఫ్యూచర్లో తీసుకొస్తే బాగుంది అన్న ఒపీనియన్. N160 దీనికి ఖచ్చితంగా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది, దాంట్లో మొత్తం LED లైట్స్ అయితే ఉన్నాయి, స్టిల్ ఇది ఇంకా సిగ్నల్ లైట్స్ అనేది మనకి బల్బే తీసుకొస్తా ఉన్నారు. మీరేమంటారు, ఉంటే బెటర్ అంటారా లేకపోతే? సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం అంటే కాస్ట్ కటింగ్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకోవడం అనేది నాకు కొంచెం కరెక్ట్గా అనిపించింది. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే LED ఇవ్వాలి. సో అలాగే హజార్డ్ మిస్ అయింది కదా, హజార్డ్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది. ఇందాక నేను కొంచెం అరే ఇంకా రాలేదా అని చూశాను, సో ఇక్కడ ఏమన్నా హజార్డ్ స్విచ్ ఉందా అని, సో నాకు కనిపించలేదు, అప్పుడు నాకు అదే అనిపించింది. సో హజార్డ్ ఎందుకు ఇవ్వరబ్బా, ఎందుకంటే ఫాగీ కండిషన్లో బైక్ యొక్క ఐడెంటిటీ మిస్ అవ్వకుండా ఉండడం, మోర్ ఓవర్ సేఫ్టీ. సో పర్సన్ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా అది. అయితే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా లేదా బ్రో, హెడ్ లైట్ ఆన్ చేయడానికి స్విచ్ ఇచ్చారు, ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు, తర్వాత రైడింగ్ మోడ్స్ కి స్విచ్ ఇచ్చారు, పాస్ స్విచ్ ఒకటి స్విచ్ ఇచ్చారు డెడికేటెడ్ గా, హై బీమ్ లో బీమ్ స్విచ్, బ్లూటూత్ కి అన్ని డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు. పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు, అది ఎందుకో అర్థం కావట్లా. సో దీని గురించి మీరు ఏమంటారు? సో నాకు తెలిసి నువ్వు అన్నట్టు కరెక్ట్, పాస్ స్విచ్ ఒకటి అడిషనల్ గా ఇవ్వడం అనేది డెడికేటెడ్ గా ఇవ్వాలి అసలు. అవును. తర్వాత ఇందులో రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నాను జస్ట్. ఓకే, సో ఇంతకు ముందు అపాచీ 160 చూస్తే అవి డార్క్ రెడ్ అయితే ఉండేవి, అంటే అదొక టైప్ ఆఫ్ రెడ్, చెర్రీ రెడ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇది ఇంకా బాగుంది, ఇది ప్యూర్ రెడ్ లాగా ఉంది, అట్రాక్టివ్ గా అయితే ఉంటాయి ఈ వెహికల్ కి. అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్, రెడ్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే లుక్ అదిరిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా దీంట్లోనైతే నేను మీ మాటకి అగ్రీ, ఎందుకంటే మీరు సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది వెహికల్, ఖచ్చితంగా ఐ క్యాచీగా అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ కలరే అంతా. ఇంకొకటి మీకు చెప్పాలి, ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ ఉంది. సో అపాచీ వెహికల్ అంటేనే ఫస్ట్ నుంచి కొద్దిగా సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది, సో లౌడ్ ఉంది. బట్ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ లాగా తీసుకొస్తే బాగుండేది, అది కొద్దిగా స్లిమ్ ఉండేది, ఇది కొద్దిగా లా ఉంది, అయినప్పటికీ సౌండ్ బాగా వస్తుంది. మీకు ఎలా అనిపించింది బ్రో సౌండ్? ఫస్ట్ నేను చూడగానే డ్యూయల్ బ్యారెల్ ఇచ్చారేమో 2025 అనుకున్నాను. సో పైన మనకి సింగిల్ బ్యారెల్ ఉందన్నమాట. సో దాని గురించి నేను అడిగాను, తను అన్నట్టు కరెక్టే, నాకైతే చాలా లౌడ్ అనిపించింది. సో ఇంజన్ కూడా ఈసారి కొంచెం ట్యూనింగ్ బాగా జరిగింది కదా, నాకు కొంచెం స్మూత్ అనిపించింది. ఎవ్రీ ఇయర్ అయితే ప్రతి కంపెనీ కూడా స్మూత్ చేసుకుంటానే వెళ్తా ఉంది, ఇది ఫస్ట్ నుంచి మనకి స్మూత్ గానే ఉండిద్ది, బట్ స్టిల్ ఇంకా స్మూత్ అయితే ఉంది, ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో ఇప్పటిదాకా మేము మాట్లాడుకునేవన్నీ ఈ వెహికల్లో ఉన్నవే, మేమేమి కొత్తగా తీసుకొచ్చి చెప్పట్లేదు. ఇంజిన్ స్మూత్ గానే ఉంది, హ్యాండిల్ బార్ మార్చారు, సింగిల్ సీటు. సో ఏదైతే ఇప్పటిదాకా మేము మొత్తం మాట్లాడామో మొత్తం ఈ వెహికల్లో ఉన్నాయే బ్రో, మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ అయితే ఏమీ కాదు. మీ దగ్గర ఉన్న డబ్బులు మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 160cc సెగ్మెంట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, ఫీచర్స్ పరంగా చూసుకున్నా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎల్సిడి కన్సోల్ అవ్వచ్చు, మనోడు అన్నట్టుగా ఇందాక హజార్డ్ లైట్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తే బాగుండేది. ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి తీసుకురాలేదు టీవీఎస్ కంపెనీ వాళ్ళు. లేదు నాకు వద్దు ఇది అని అనుకుంటే ఖచ్చితంగా N160 తీసుకోండి బ్రో. ఈ వెహికల్ నాకు వద్దు అని అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఒకవేళ సెకండరీ ఆప్షన్ కింద అంటే ఈ వెహికల్ వద్దు, ఆల్రెడీ వాడేశాను, లేదంటే ఈ వెహికల్ నాకు నచ్చలేదు, లేకపోతే ఈ వెహికల్కి సంబంధించిన సర్వీస్ మీ ఏరియాలో బాగోదు అని అంటే ఖచ్చితంగా బజాజ్ పల్సర్ N160 మీరు కొనుక్కోవచ్చు. సో దీని తర్వాత ఆ వెహికల్ బాగుండిద్ది. 1 PS పవర్ తక్కువ ఉన్నప్పటికీ లుక్ అది చాలా బాగుండిద్ది. ఇందాక హెడ్లైట్ కొద్దిగా బాగాలేదని చెప్పాను కదా, ఆ హెడ్లైట్ చాలా బాగుండిద్ది, ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది, ఇంకా స్మూత్ ఉండిద్ది క్లచ్ అయితే ఆ వెహికల్లో.
సో అదైనా మీరు కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలంటేనే ఇది కొనుక్కోవాలి. పర్ఫార్మెన్స్ నీడెడ్ అయితే, సో మీరు మంచి లౌడ్ పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నట్లయితే మేమైతే గోపి నువ్వు కూడా కదా ప్యూర్గా అయితే మాత్రం సజెస్ట్ చేస్తాం. సో మీ మెయిన్ మోటివ్ పర్ఫార్మెన్స్ అయితే సో హ్యాపీగా వెహికల్ అయితే తీసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు N160లో అక్కడ పర్ఫార్మెన్స్ అనేది దీనికంటే అక్కడ తగ్గుతుంది అన్నమాట, లిటిల్ తగ్గుతుంది. సో మీకు లుక్స్ అంటే ఇక గోపి చెప్పినట్లు సేమ్ మీరు లుక్స్ వైజ్ వెళ్ళినట్టుగా అయితే అది బెస్ట్ బాగుంటుంది, తీసేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అంటే కొంచెం మెయింటెనెన్స్ కూడా లిటిల్ తగ్గే ఉంటుంది బికాస్ ఆఫ్ అది 2 వాల్వ్, ఇది వచ్చేసరికి 4 వాల్వ్ ఇంజిన్ అనమాట. సో 4 వాల్వ్స్ ఇవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే హై స్పీడ్ వెళ్ళినప్పుడు త్రిబుల్ డిజిట్స్ అంటే 100, 110, 120 వెళ్ళినప్పుడు మీకు ఇట్లా షేక్ అవటం కానీ అలాంటివి ఏమీ జరగవు, స్మూత్గా ఉండిద్ది. మోర్ ఓవర్ ఇది ఇన్నిట్లో మీకు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. సో అందుకే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. కొన్ని కావాల్సిన ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో అది మీరు గమనించాలి. ఫైనల్గా గోపి మీరు చెప్పండి, ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ 164V USD సస్పెన్షన్ సంబంధించిన మోడల్ తీసుకోవాలనుకుంటున్నారు 2025లో మీరు సజెస్ట్ చేస్తారా? నేను ఇప్పటిదాకా 2025లో ఒక్క మోటార్ సైకిల్ రివ్యూ కూడా చేయలేదు. రీసెంట్గా RS200 అప్లోడ్ చేశాను. బట్ ఖచ్చితంగా ఒక రైడ్ చేసి డెడికేటెడ్గా వీడియో చేయాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. సో ఈ వెహికల్ కోసమే, ఎందుకంటే ఫస్ట్ వీడియోనే 2025లో బెస్ట్ వెహికల్ తీద్దామని చెప్పి వెయిట్ చేసా. దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్లో ఇంకొక కంపెనీ ఇంకా మంచి వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని నేను వీడియో తీస్తాను. దీన్ని ఆ వెహికల్తో కంపేర్ చేస్తే అది బాగుంటే ఆ వీడియోలో అది బాగుండిద్దని నేను చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇది బాగుంది. మీకు ఇలాంటి ఒక వీడియో ఏ బైక్ మీద కావాలనేది కూడా లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కూడా మీరు కామెంట్ చేసి మాకు పలానది కావాలని గట్టిగా అడిగినట్లయితే ఆ వీడియో మేము ఇద్దరం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అపాచీ RTR 164Vకి సంబంధించిన మా అభిప్రాయాలు అయితే. మీకు వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ అయితే చదువుతాము. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు శ్రీకాంత్ మోటోటెక్ అనమాట. మనోడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.